దగ్గరికి ఇట్టిటిటిట పడిపోయాడుగా. నన్ను క్షమించండి అమ్మా. అయ్యగారు చాలా సార్లు అడిగినా నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు డబ్బు అవసరం పీకల మీదకి వచ్చిందమ్మా. నన్ను క్షమించండి అమ్మా. నీ వల్ల ఇప్పుడు నా మొగుడు పనికి రాకుండా పోయాడే. అమ్మా 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 నన్ను క్షమించండి అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, నా మీద కోపం తగ్గించండి అమ్మా. ముందెళ్ళి అక్కడ కూర్చోపో. అమ్మా పో. నీ మొగుడు పక్కలో బాగా పని చేస్తాడటగా. వాడు ఆ పనికి తప్ప ఇంకే పనికి పనికి రాడమ్మా. ఇప్పుడు నాకు ఆ పనికే కావాలే. నన్ను సుఖపెట్టినప్పుడల్లా నీ మొగుడికి డబ్బిస్తా, మీరుండడానికి ఇల్లిస్తా. నీ మొగుడిని నా దగ్గరికి పంపడానికి నువ్వు ఒప్పుకుంటే చాలు. నాకే కాదు, నా కిట్టి పార్టీ ఫ్రెండ్స్కి చాలా మందికి నీ మొగుడు అవసరం ఉందే. లక్షలు సంపాదించవచ్చు, కార్లలో తిరగవచ్చు, నచ్చింది కొనుక్కోవచ్చు, రిచ్గా బతకొచ్చు. ఏంటి ఆలోచించుకో. ఎల్లుండి కూడా వస్తున్నాడు దాని మొగుడు. పక్క రూమ్లోనే. రోజు అరుపులు బాగానే వినిపిస్తున్నట్టున్నాయిగా. ఆవేదన చెంది ఆనందపడు. ఏంటి ఇప్పుడు ఈ డ్యూటీయా? అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నా బెస్ట్ ఫ్రెండ్ సురేఖ ఆంటీ నిన్ను రేపు రమ్మంది. ఆల్రెడీ అడ్వాన్స్ నీ పెళ్ళానికి వెళ్ళిపోయింది. రెడీగా ఉండు. నేను నిన్న బతుకులేకపోతుండ్రా. నీవు చేసిన అన్యాయానికి నీ చేతులతోనే నన్ను చంపేరా. చంపేరా చంపేరా. నీకు ఈ పని తప్ప ఏ పని చేయడం చేత కాదు. సరే ఇప్పటికిప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో. అలా అని పెంకుటింట్లో పెట్టి చూసుకుంటావని నేను అనుకోలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ సురేఖ ఆంటీ నిన్ను రేపు రమ్మంది. ఆల్రెడీ అడ్వాన్స్ నీ పెళ్ళానికి వెళ్ళిపోయింది. రెడీగా ఉండు. నీకు ఈ పని తప్ప ఏ పని చేయడం చేత కాదు.